జరిగింది కదా. ఇవన్నీ కూడా పొలిటికల్ గా జరుగుతున్నటువంటి రచ్చ రాజకీయాలు. ఒక నిమిషం అండి కోటేశ్వరరావు గారు, ఓకే, ఈ నీటి వాటాల గురించి రాజకీయంగా చేస్తారా లేదంటే ప్రజలు ఏ విధంగా చేస్తారనేది చూద్దాం. లోక్సభ ఎన్నికలు నిన్నటి వరకు ఏదైతే ప్రజల్లోకి రానటువంటి కేసీఆర్ ప్రజల్లోకి వచ్చున్నారు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఎల్పీ నేతగా బాధ్యతలు స్వీకరించున్నారు, నిన్న తెలంగాణ భవన్ లో కూడా మాట్లాడున్నారు. ఇప్పటి నుంచి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? త్రిముఖ పోటీ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే జాతీయ పార్టీలు మెయిన్ గా కావాల్సింది ఎంపీ స్థానాలు. అసెంబ్లీలో ఎన్ని గెలిచారని పక్కన పెడితే ఎంపీ స్థానాలు చాలా కీలకం. జాతీయ పార్టీలు రెండింటికి కూడా, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కి రెండు టఫ్ ఫైట్ ఇస్తున్నాయి. బీఆర్ఎస్ కూడా మేము తెలంగాణ ప్రజల గొంతు వినిపించాలంటే బీఆర్ఎస్ పార్లమెంట్ లో ఉండాలి కాబట్టి బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి, అసెంబ్లీ ఎన్నికలు చేసిన పొరపాట్లు ఇక్కడ చేయొద్దు అనే విధంగా ముందుకెళ్తున్నారు. ఈ 2 నెలల కాలంలో కాంగ్రెస్ చేసినటువంటి కొన్ని తప్పిదాలు లేదంటే ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఎంచుకుంటుంది ఇవన్నీ కూడా చూసుకుని ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. కానీ మెయిన్ లీడర్స్ ఇక్కడ సోనియా గాంధీ వచ్చి ఖమ్మం నుంచి పోటీ చేస్తారనో లేదా మెదక్ నుంచి కేసీఆర్ వచ్చి పోటీ చేస్తారనో ఈ విధమైన వెర్షన్స్ కూడా వినిపిస్తున్నాయి కదా. ఎంతవరకు జరిగితే అవకాశం ఉంది, ఎంతవరకు మేలు అనుకోవచ్చు? దాని గురించి మాట్లాడబోయే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్. మన బీఆర్ఎస్ ప్రతినిధి నవంబర్ 30 జరిగినటువంటి సాగర్ ఉదంతం గురించి చెప్పారు. నేను అసలు ఆ ఉదంతాన్ని ప్రస్తావించలేదు. ఒకటి, అది ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి తప్పు, చట్ట ఉల్లంఘన, లేకపోతే స్టేటస్ కొని ఉల్లంఘించడం తప్ప మరొకటి కాదు. అది ఎందుకు చేశారంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాల్లో మేము చూడండి మేము నీళ్లు తీసుకొచ్చామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పుకునేందుకు వైసీపీ ఆడినటువంటి ఒక డ్రామా. ఆ డ్రామా ప్రకారం అయినా కానీ నిబంధనల మేరకే అంత 5 టీఎంసీలు నీళ్లు వాళ్ళకి ఎట్లాగో ఇవ్వాలి, అదే ఇచ్చారు. కాకపోతే ఏంటంటే దాన్ని రాజకీయంగా నాటకీయంగా చేశారు తప్ప దాన్ని నేను సమర్థించట్లేదు ఆ చర్యను అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా. ఇక లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే సరే, ఎవరి రాజకీయాలు వాళ్ళు చేస్తారు, అదేమి రాజకీయాలు చేయటం తప్పేమి కాదు. సోనియా గాంధీ వచ్చి నల్లగొండలో పోటీ చేస్తారా, ఖమ్మంలో పోటీ చేస్తారా, లేకపోతే ఆమె ఆరోగ్య కారణాల రీత్యా ఈసారి పోటీకి దూరంగా ఉంటారా అనేటువంటిది ఒక ప్రశ్న. ఒకవేళ సోనియా గాంధీ గనక వచ్చి తెలంగాణలో గనక పోటీ చేసేట్లయితే దేశంలో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏమవుతుంది? ఎందుకంటే అక్కడ నాయకురాలకు అక్కడ గ్యారంటీ లేకనే ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని అక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని వీటన్నిటిని బేరీజు వేసుకొని గౌరవప్రదంగా ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల గురించి లేదా అధిష్టాన వర్గం మెప్పు పొందేందుకు ఇక్కడ ఉన్నటువంటి సీఎం కావచ్చు, లేకపోతే ఆ జిల్లాకు చెందినటువంటి నేతలు కావచ్చు, లేదా ఆ జిల్లాలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీట్ల పంచాయతీని పరిష్కరించుకోవడానికి సోనియా గాంధీ గారిని రంగంలోకి తీసుకురావచ్చు. సోనియా గాంధీ గారు కాకపోతే ప్రియాంక గాంధీ గారు కావచ్చు, ఏమైనా అది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం. అయితే ఇక్కడ పోటీ సంబంధించి వచ్చేసరికి 3 పార్టీలు ఈసారి మెజార్టీ సీట్లు మావే అని చెప్పేసి చెప్తున్నాయి. కాకపోతే ఏంటంటే హైదరాబాద్ లోక్సభ స్థానం గురించి ఎవరు మాట్లాడట్లేదు. అది కూడా మాదే అని చెప్పినా ఆశ్చర్యం లేదు రాబోయేటువంటి రోజుల్లో. సరే, అదేమి అసాధ్యమేం కాదు, రాజకీయాల్లో మజ్లిస్ దుర్పేద్యమేం కాదు, మజ్లిస్ ను కూడా దెబ్బతీసినటువంటి ఉదంతాలు గతంలో ఉన్నాయి. ఇక్కడ కాకపోతే ఏంటంటే మన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల ప్రాతిపదికగా చూసినప్పుడు కాంగ్రెస్ మొదటి స్థానంలో, బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉంది, బీజేపీ 3వ స్థానంలో ఉంది. కానీ ఎన్నికల తర్వాత గడిచినటువంటి 2 నెలల్లో జరుగుతున్నటువంటి సమీకరణలు ఇవన్నీ చూసినప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఎంపీలు కావచ్చు, లేదా దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. అయితే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ లో అఫీషియల్ గా చేరకపోయినప్పటికీ ఈ ఎన్నికల్లో మేము కాంగ్రెస్ కి మద్దతుగా పనిచేశాము, ఇదిగో మేము ఈ విధమైనటువంటి లాయల్టీని చూపించాము అని చెప్పేసి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా వాళ్ళు పరోక్షంగా చేస్తారా, ప్రత్యక్షంగా చేస్తారా అనేటువంటి పక్కన పెట్టేట్లయితే అటువంటి లాయల్టీని చూపించి లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరటానికి అవసరమైన ప్రాతిపదికని ఏర్పాటు చేసుకునేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. అందువలన ఈ రాజకీయాలు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే గతంలో కూడా చూసాం, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సహజంగానే జనం అంటే కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా రాజకీయ అధికారం కోసం చూసేటువంటి వాళ్ళు మొక్కుతారు. ఇప్పుడు తెలంగాణలో
మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి రాయితీలు ఇవన్నీ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి అనేటువంటిది ఒక వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో జనం ఇంకా ఇటువైపు మొక్కేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కాంగ్రెస్ కే మొక్కే అవకాశాలు ఉన్నాయి. రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉంటుంది, మూడో స్థానంలో బీజేపీ ఉంటుంది. దానికి ఎన్ని సీట్లు వస్తాయి ఏమిటనేటువంటిది అప్పుడే మనం చెప్పలేము. పొజిషన్స్ వరకు అయితే ఈ 3 పొజిషన్స్ గురించి నా అభిప్రాయం. ఓకే, ఇప్పటికే గాలి వేస్తున్నారు తీసుకెళ్తున్నారు అనే కామెంట్స్ కి నిన్న ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో జాయిన్ కావడం మనం చూస్తున్నాం. టికెట్ వస్తుందా రాదా? మీరు చెప్పిన విధంగా రాజకీయ నాయకులు పదవుల గురించో లేదంటే ఆ సీట్ల గురించో పార్టీలు మారుతుండడం మనం చూస్తుంటాం. అసెంబ్లీ ఎలక్షన్స్ లో మనం క్లియర్ గా చూస్తున్నాం కోటేశ్వరరావు గారు, బీఫామ్స్ ఇచ్చిన తర్వాత కూడా అంత క్లారిటీ వచ్చేసిన తర్వాత కూడా పార్టీలు మారి మాకు సీట్లు ఇవ్వలేదు ఇది అని చెప్పేసి పార్టీలు మారినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. ఎంపీ ఎలక్షన్స్ లో దీనిలో కూడా లోక్సభ ఎన్నికల నామినేషన్స్ దానిలో కూడా అప్పటి వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటాయి, ఈ వలసలు అనేటువంటివి కొనసాగుతూనే ఉంటాయి. సాంకేతికంగా ఒకవేళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరాలంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, అత్యధికమైనటువంటి ఎమ్మెల్యేలు రావాలి. అటువంటి పరిస్థితి లేకపోయినప్పుడు ఏం చేస్తారంటే శల్య సారథ్యం వహిస్తారు. శల్య సారథ్యం అంటే ఆ పార్టీలో ఉంటూనే ప్రత్యర్థి పార్టీకి సాయం చేయడం, ప్రత్యర్థి పార్టీ అంటే కాంగ్రెస్ కి సాయం చేయడం అనేటువంటిది. అందుకనే నేను చెప్పాను ఆ విధమైనటువంటి రాజ్యసభ ఎలక్షన్స్ లో కూడా ఈ 3 స్థానాలకు సంబంధించి కీ రోల్ పోషిస్తుందేమో ఎమ్మెల్యేలు ఎటుపక్కున్నారనేది. అంటే అది రాజ్యసభ ఎన్నికల వరకు నేను అనుకోవడం స్మూత్ గానే జరుగుతాయి. ఎవరి బలాలకు వాళ్ళకి అనుగుణంగానే చేస్తారు. ఒకవేళ అటువంటి ప్రక్రియను కనుక కాంగ్రెస్ చేసి విఫలమైతే అది లోక్సభ ఎన్నికల్లో దానికి దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అందుకని రాజ్యసభ ఎన్నికల వరకు అటువంటి ఫిరాయింపులకి లేకపోతే మరొక దానికి కాంగ్రెస్ పాల్పడకపోవచ్చు అనేది నా అభిప్రాయం.